అందరికీ నమస్కారం. ఈరోజు చాలా టేస్టీగా, హెల్తీగా ఉండే బీట్రూట్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బీట్రూట్ను 2 ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో తగినంత నూనె వేసి వేడయ్యాక బీట్రూట్ ముక్కలను వేసి కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఈలోపు ఒక మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి, కారం పొడి, వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై అవుతున్న బీట్రూట్లో కొద్దిగా కరివేపాకు వేసి మరో 2 నిమిషాలు వేయించాలి. బీట్రూట్ కొద్దిగా క్రిస్పీగా అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి మసాలా వేసి బాగా కలుపుకోవాలి. 2 నిమిషాలు తక్కువ మంటపై వేయించి స్టవ్ ఆఫ్ చేస్తే చాలు. గుమగుమలాడే కొబ్బరి ఫ్లేవర్తో ఎంతో రుచికరమైన బీట్రూట్ ఫ్రై రెడీ. వేడివేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే రుచి అదిరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన వంటకాల